దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనం అందరం కలిసి చదువుదండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదండి. చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న ఈ 28వ వచనంలో నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరు ఆ బిడ్డ అంటే ఆయనకి పేరు ఇవ్వబడింది సమూయేలు. ఈ సమూయేలును బట్టి సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించిన విధానాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రాత్రికాల సమయంలో ఈ మందిర ప్రతిష్ట ఈ వార్షికోత్సవంలో దేవుడు మరొకసారి మనల్ని మనం ప్రభువుకి దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అని ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో నుండి ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసి అందులో నుండి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనల్ని ప్రోత్సహించడానికి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. ఈ కుటుంబం దేవునికి ప్రతిష్ఠించుకున్న కుటుంబం, దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న కుటుంబం, డెడికేటెడ్ ఫ్యామిలీ. ఈరోజు మన కుటుంబాలు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మందిరాన్ని ప్రతిష్ఠించాం 27 సంవత్సరాల క్రితం, కానీ మనల్ని మనం ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నామా? ఒకవేళ ప్రతిష్ఠించుకుంటే అది ఏ స్థాయిలో ఉంది? ప్రతిష్ఠించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగూ ప్రతిష్ఠించుకోవాలి? ఇది ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాం. 3 వ్యక్తుల పేర్లు ఈ అధ్యాయంలో మనం చూడాలి. ఆ కుటుంబం అంతటికీ ప్రధానమైన వాడు ఎల్కానా. ఆయన భార్య పేరు హన్నా. వారిరువురికి జన్మించిన కుమారుడి పేరు సమూయేలు. ఎల్కానా అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు స్వాధీనం చేసుకున్నాడు అని అర్థం. ఎల్కానా అనే మాటకి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని మనం దేవునికి స్వాధీనపరచుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మనము దేవుని అధీనంలో, దేవుని స్వాధీనంలో మనం ఉండాలి అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన మాట. రెండోది హన్నా అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని దయ అని అర్థం. ఈరోజు కేవలం దేవుని కృపచేతనే ఆమెకున్న బలహీనతలన్నింటిలో నుండి, ఆమెకున్న గుడ్రాల స్థితిలో నుండి దేవుడు ఒక అద్భుతమైన ఉన్నతమైన ఒక ప్రవక్తను ఆమె కడుపున ఇవ్వటం మనం చూడవచ్చు. ఆ తర్వాత సమూయేలు అనే కుమారుడిని మనం చూడవచ్చు. సమూయేలు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు వినుచున్నాడు, దేవుడు వింటున్నాడు అని అర్థం. కాబట్టి ఈ 3 వ్యక్తులు, తండ్రి, తల్లి, కుమారుడు, వీరు 3 దేవునికి ఎలాగ ప్రతిష్ఠించుకున్నారో మనం ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయాలి. వాస్తవానికి 3 గురించి చెప్దాం అనుకున్నా కానీ సమయం సరిపోదు. కానీ ఒక్కళ్ళ గురించి అయినా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయాలి. ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి హన్నాను గురించి ఒక 7 విషయాలు త్వరగా దేవుని వాక్యంలో నుండి ఆమె ఎలాగూ ప్రతిష్ఠించుకుందో, ప్రతిష్ఠించుకునే విధానంలో మనం తీసుకోవలసిన మంచి నిర్ణయాలు ఎలాగుండాలో ఒక 7 విషయాలు ఇంగ్లీష్లో ఒక 7 P అక్షరాల మీద మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రోజుల్లో దేవుని పట్ల, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకునే విషయాల్లో చాలా వరకు మన జీవితాలు లోపభూయిష్టంగానే ఉన్నాయి. ఎక్కడో ఇంకా మనం ప్రతిష్ఠించుకునే విషయంలో సరిగా ప్రతిష్ఠించుకోలేదేమో అన్న విషయాలు ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. సో నెంబర్ 1, మొదటిది డెడికేషన్లో ఏముండాలంటే ఇట్ ఈజ్ ఏ ప్రయారిటీ ఆఫ్ ద డెడికేషన్. డెడికేషన్లో ప్రాధాన్యత ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రాధాన్యత, ప్రయారిటీ అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమో ప్రార్థన చేస్తా ప్రభు ఎదుట మందిరంలో
షిలోహు మందిరములో ఏలి ఎదుట నిలవబడి ప్రార్థన చేస్తా అనేక పర్యాయాలు దేవుని ఎదుట నీ సేవకురాలైన నన్ను, నీ సేవకురాలైన నన్ను, నీ సేవకురాలైన నన్ను అని దేవుని ఎదుట మాట్లాడుతూ ఒక కోరికింది. ఏంటంటే నాకు ఒక మగపిల్లోడిని దయచేసిన ఎడల. ఆ మాట చూడండి, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. మొదటి అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే చూడండి, అదే వచనంలో మొదటి అధ్యాయం 2వ వచనం, వీరిలో ఒక దాని పేరు హన్న, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. సో ఏమని దేవుని ఎదుట మాట్లాడుతుందంటే, గివ్ మీ ఏ బేబీ, నాకు ఒక మగపిల్లోడిని ఇవ్వుము. ఇది ప్రాధాన్యత క్రమాలు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనలో ఎక్కడో ప్రాధాన్యత క్రమాల్లో చిన్న లోపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థనలోనికి వెళ్ళి, మందిరంలోనికి వెళ్ళి ఏది ప్రాధాన్యత కలిగిందో, ఏది ప్రాముఖ్యమైందో దాన్ని అడగం. ఒకవేళ అన్న స్థలంలో మనం ఉంటే నాకు మంచి చీర ఇవ్వు, లేకపోతే ఈ పండగకి వచ్చే క్రిస్మస్ పండగకి మంచి గిఫ్ట్ ఇవ్వు. ఈరోజు ప్రాధాన్యత క్రమాలు మారిపోయినాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆడపిల్లని అడగల, ఏమని అడిగిందంటే నాకు ఒక మగపిల్లని ఇవ్వు. ఈరోజు మన ప్రాధాన్యతను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనకు అత్యంత ప్రాధాన్యత కలిగింది ఏంటి అంటే దేవుని మందిరమే. దేవుని మందిరం కన్నా ఇంకేమన్నా ప్రాధాన్యత కలిగింది, ప్రయారిటీ ఉంది అనేది ఏమన్నా ఉందా అని అంటే ఏదీ లేదు. కానీ దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నిటికన్నా లిస్టులో మందిరం ఉంటుంది, మిగతా అన్నీ చాలా ముందుగానే ఉంటుంది. కానీ దేవుని మందిరం మనకు అన్నిటికన్నా వెనకుంటాం. అది మన జీవితాలకి, మన ప్రతిష్ఠించుకున్న జీవితాలకి అది మేలుకరం కాదు, ఆశీర్వాదకరం అంతకన్నా కానే కాదు. ఈ రోజుల్లో దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఆస్తులను ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, అన్ని దేవుడు అనుగ్రహించాడు. చివరికి పిల్లలను కూడా ఎవరు అనుగ్రహించాలి అని అంటే 127వ కీర్తనలో మనం చదివితే కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. పిల్లలను కూడా అది మగపిల్లడే కానీ ఆడపిల్లే కానీ ఎవరు అనుగ్రహించాలి అని మనం ఆలోచన చేస్తే దేవుడే అనుగ్రహించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది ప్రాధాన్యత కలిగిందో, ఏది ప్రాముఖ్యమైందో, ఏది ముఖ్యమైందో, ఏది అల్పమైందో దాన్ని గ్రహించాలి అన్న విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా చూడండి. రెండోది, ఇట్ ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ డెడికేషన్. మొట్టమొదటిది ప్రయారిటీ అని చెప్పాను. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఎ ప్రేయర్, ప్రార్థన. చాలా సందర్భాల్లో ప్రార్థన అనేది ప్రతిష్ఠించుకున్న వారికి, ప్రతిష్ఠ లేని వారికి ప్రార్థన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతిష్ఠింపబడిన మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి. మొదటి అధ్యాయంలో నుండి మరలా చదువుతున్నా చూడండి, 12వ వచనం, 10వ వచనం నుండి చదువుతున్నా చూడండి. 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఈరోజు మనకి మన జీవితాల్లో ఏదన్నా లోటు ఉంటే మనం ఏం చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి, దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేయాలి. అన్నా చేసిన ప్రార్థన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నా కూడా మనలాంటి ఆమెమి మంచి పొజిషన్లో ఏమీ లేదు. ఆమెకున్న భయంకరమైన పరిస్థితులు ఆమె చుట్టూ ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ భర్త ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏమైనా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సవితి పోరు ఎటు పక్కన కనిపిస్తూనే ఉంది. పెనిన్నాకి పిల్లలు కలగటంతోనే ప్రతిసారి ఏమని దుఃఖం కలగజేస్తూ ఉంది. అనేక పర్యాయాలు పిల్లలు లేకపోవటం మరొక అవమానం. అటువైపున చేసుకున్న మరొక భార్య ఏమని ఇబ్బంది పెడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మన జీవితం దేవుని ఎదుటికొచ్చి దుఃఖించటం, ఏడవటం, కన్నీళ్లు గార్చటం మనకి రావట్లా. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేయగలరో దేవుడు వారి ప్రార్థనలు వినగలడు అనేది, అలా విన్నాడు అన్నదానికే ఆ పేరు సమూయేలు అని పేరు పెట్టాల్సి వచ్చింది. దేవుడు మనల్ని వింటున్నాడు. ఆ మాటను చూడండి, నేను ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం, కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవుణ్ణి అడిగి తిని. సమూయేలు అంటే అర్థం ఏంటంటే గాడ్ ఆస్క్, నేను దేవుణ్ణి అడిగాను అని అర్థం. సో ఈరోజు మనం ఎవరి కొరకైనా అడుగుతున్నామా? మన ప్రతిష్ఠిత జీవితంలో మన ప్రార్థన ఏ స్థాయిలో ఉంది
ఆ ప్రార్థనకి సమాధానాలు వచ్చే పరిస్థితి ఉందా అని అంటే అది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ మందిర ప్రతిష్టలో మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అన్న అనే ఈ తల్లిగారు మొట్టమొదటిది ప్రాధాన్యత ఏంటో ఎరిగినది. నాకు కుమారుడే కావాలి అని ప్రార్థన చేసింది. రెండోది, ఆమె ప్రార్థన జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బహు దుఃఖాక్రాంతురాలుగా ఆమె కన్నీరు విడిచొచ్చు చింతాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడుస్తూ అటువైపున దైవ సేవకుడు గమనిస్తున్నాడు అని కూడా పట్టించుకోకుండా ఆమె దుఃఖం సలుపుతూ ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదన్నా చిన్న అలికిడి రావడంతో ఇలా తిరిగి చూస్తాం ఎవరు వచ్చారని. కానీ ఏమన్నా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏలి ఆమె దగ్గరకు వచ్చి ఏమో నోట్లో నుంచి పెదాలు కదులుతున్నాయి, కానీ ఆమెను చూస్తే ఏమన్నా తాగి ఉందా, మత్తురాలుగా ఉందా అన్న ఏలీకే అంత అలా అనిపించింది అని అంటే ఏమో ప్రార్థనలో ఎంత లీనమైపోయిందో, తను తాను ఎంత ప్రతిష్ఠించుకుందో ఈ రాత్రి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నా, టైం లేదు కనుక కొంచెం జాగ్రత్తగా వినండి. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పర్పస్ ఆఫ్ డెడికేషన్. మూడో పి ఏంటంటే పర్పస్. ఇది ఉద్దేశం. మనం ఏ ఉద్దేశంతో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మొదటిది ప్రాధాన్యత ఏమని చెప్పానండి, నాకు కుమారుడు కావాలి. రెండోది ప్రార్థన ఏం చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. మూడవది పర్పస్ ఏంటి, ఈ ప్రతిష్ఠ యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ కుమారుడిని దేని కొరకు దేవుణ్ణి అడుగుతుంది అంటే 11వ వచనంలో మరలా రాయబడింది. చూడండి 11వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానికి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. జాగ్రత్తగా చూడండి. సో నాకు కుమారుడిని ఇస్తే నేను వెంటనే నీకు ఇచ్చేస్తాను. ఇది ఆమె యొక్క ఉద్దేశం. పర్పస్ ఏంటంటే ఈరోజు చాలామందికి ఉంటుంది కానీ ప్రతిష్ఠ యొక్క ఉద్దేశం తెలీదు. ఎందుకు ప్రతిష్ఠించుకున్నావు నువ్వు అని అంటే ఏమోనండి చెప్పారు ప్రతిష్ఠించుకున్నాం. కానీ ఈ హన్నాని అడిగితే నాకు నువ్వు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడు నీకే ఇచ్చేస్తా, అది అక్కడ ఉన్న ఉద్దేశం. ఈరోజు ఈ మంచి ఉద్దేశాన్ని కలిగిన ఆమె ఏమని జ్ఞాపకం చేస్తుందంటే ఆ ఉద్దేశం వెనక ఉన్న లక్షణాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతని తల మీదకి ఏం తీసుకొని రాను, క్షౌరపు కత్తిని నేను మంగళ కత్తిని నేను తీసుకొనే రాను. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే నాజీరు వ్రతానికి సాదృశ్యంగా ఉంది. నాజీరు వ్రతం యొక్క 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకసారి దేవునికి నాజీరు చేయబడ్డాడు అనంటే నాజీరు చేయటానికి తల్లిదండ్రులు వాళ్ళ కుమారుడిని అప్పగించుకున్నారంటే అర్థం ఏంటి అనంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినా కూడా దేవుడి దగ్గరే ఉండాలి తప్ప తల్లిదండ్రులు శవాల దగ్గరకు కూడా రాకూడదు. అది నాజీరు యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, మీరు కొద్దిగా వింతగా చూస్తున్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతున్నా. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఈ నాజీరుని గురించిన విషయాలు కొన్ని రాయబడతా వచ్చినాయి. వాటిలో నుండి 5, 6, 7 వచనాల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలోనూ మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినము నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తమ దేవుని మీద కట్టుబడిన తల వెంట్రుకలు అతని తల మీద నున్ను గనక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్రపరుచుకొనవలదు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా కుమారుడికి నేను నాజీరీ చేస్తున్నాను, దేవునికి అప్పగించుకుంటున్నాను. ఎలా అంటే నువ్వు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడు నీకే ఇస్తా. ఒకవేళ నేను కానీ నా భర్త కానీ చనిపోయినా కూడా ఆ కుమారుడు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇది ఈ స్త్రీ యొక్క ప్రతిష్టలో ఆమెకున్న ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ అప్పుడప్పుడు మనం ప్రతిష్ఠించుకుంటాం. మన పొన్నవరం భాషలో మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు మనం కూడా ప్రతిష్ఠించుకుంటాం. మంచి ఫ్యాన్ ఇస్తాం, ఏదన్నా తేడా వస్తే నా ఫ్యాన్ నాకు ఇవ్వండి. ఆ ఫ్యాన్ వేయట్లేదు, దాని మీద పేరు రాయలేదు, ఏం చేయలేదు, నా ఫ్యాను నాకు ఇచ్చేయండి. అప్పుడప్పుడు ఇట్లాగే ఫ్యాన్లు పెడతా ఉంటారు. సరిగా అయ్యగారు ఏదన్నా మాట వినలేదు అనుకో,
డైరెక్ట్గా లోపల వచ్చి నా ఫ్యాన్ నేను తీసుకుని వెళ్ళిపోతాను అన్నోళ్ళు కూడా ఉన్నారు, నేను చూసా చాలామందిని. ఇది మన ప్రతిష్ట. కానీ ఈ తల్లిగారిని అడిగితే, నేను చనిపోయినా, ఎల్కానా చనిపోయినా, నా భర్త చనిపోయినా, నేను నీకు ఇచ్చే కుమారుడు నీకే తప్ప నాకు అవసరం లేదు. ఈరోజు మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఏ ఉద్దేశంతో ప్రతిష్ఠించుకుంటున్నామో కొంచెం జాగ్రత్తగా అన్నా జీవితంలో నుంచి మనం ఆలోచన చేయాలి. 3 P'లు చెప్పాను. మొదటిది ప్రయారిటీ, మన ప్రాధాన్యత ఏంటి? నాకు మగ పిల్లోడిని ఇవ్వండి. రెండోది ఇట్ ఈజ్ ఏ ప్రేయర్, మన ప్రార్థన ఎంత అంటే మనం చేసే ప్రార్థనకి దేవుడు కరిగిపోయి మనకి సమాధానం ఇచ్చేంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చేయాలి. మూడవది ఇట్ ఈజ్ ఏ పర్పస్, ఈ ప్రతిష్ఠత యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువుకి సమర్పించింది ప్రభువుకే తప్ప మరలా మనం రిటర్న్ చేసుకోవటానికి, మరలా మనం దాన్ని లాక్కోవటానికి, తీసుకొనటానికి అవకాశం లేనే లేదు. ఆ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పర్సిస్టెన్స్ ఆఫ్ ద డెడికేషన్, ప్రతిష్ఠ యొక్క పట్టుదల. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, కొన్నిసార్లు మనం సమర్పించుకున్నప్పుడు మధ్యలో పట్టు విడుస్తూ ఉంటాం. కానీ హన్నాను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పట్టు విడవని ఒక ప్రార్థనాపరురాలుగా మనం ఏమని గురించి ఆలోచన చేయవచ్చు. చూడండి, నేను కొన్ని వచనాలు మాత్రమే చదివేస్తాను, ఎక్కువ టైం లేదు కనుక. 10వ వచనంలో ఎలా రాయబడిందంటే, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయొచ్చు అని ఉందా? కంటిన్యూషన్లో రాయబడిందా? ప్రార్థన చేశాను అని రాయబడిందా? ప్రార్థన చేయొచ్చు, స్టిల్ గోయింగ్ ఆన్, ప్రార్థన చేయ. 11వ వచనం, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. 11వ వచనంలో ఏమని రాయబడిందండి? మధ్యలో నుంచి చదువుతున్న చూడండి. యెహోవా సన్నిధిలో నేను ప్రార్థన చేయుచుండగా. లాస్ట్ వచనంలో, లాస్ట్ లైన్లో, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నను. 12వ వచనం చూడండి. ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచున్నది, బయటికి మాట్లాడపోయినా లోపల హృదయంలో ప్రార్థన చేస్తూ ఉంది. 13వ వచనంలో, ఆమె పెదవులు మాత్రం కదులుచుండెను, ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలయ్యని అనుకొని. సో ఆ పెదాలు వనకటం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చివరికి 15వ వచనంలో కూడా ఏమని చెప్తుంది అనంటే, చివరి లైన్లో చూడండి, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. వీటిలన్నిటిలో ఏమని రాయబడిందంటే కంటిన్యూస్గానే జరుగుతుంది. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవునికి డెడికేషన్ చేసుకున్నప్పుడు, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను డెడికేషన్ చేసుకున్నానండి అంటే కుదరదు. మన ప్రతిష్ట అనేది కొనసాగించేదిగా ఉండాలి. అది ఈ రోజు వరకు ప్రతిష్ఠించుకునేదిగా ఉండాలి. ఇంకా మనం బ్రతికినన్ని దినాలు ప్రతిష్ఠించుకునేదిగా మనకు కనిపించాలి. ఈరోజు ఈ పర్సిస్టెన్సీ, ప్రతిష్ట యొక్క పట్టుదల మానవ జీవితాల్లో కరువైపోతూ ఉంది. ఒకప్పుడు మంచోడేనండి, ఒకప్పుడు దేవుని సేవలో ఉన్నవాడే, ఒకప్పుడు మంచి విశ్వాసే, ఒకప్పుడు మంచి సంఘ పెద్దే. కానీ లోకంలో ఏ ఆశించి ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు సంఘంలో కనపడట్లా, ఎక్కడో రోడ్ల మీద కనపడతా ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో వాళ్ళు పరిచర్య చేయట్లా, ఎక్కడో బయట ఎక్కడో తిరిగిపోతూ ఉన్నారు. ఈరోజు యవనస్తులు సంఘాల్లో కనిపించట్లా. ఎందుకనంటే తల్లులు తండ్రులు సరిగా ప్రతిష్ఠించుకోరట్లా. ఈ మాటలు మనం కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఇవి ఎన్ని విషయాలు చెప్పానండి? 4 విషయాలు చెప్పాను. మొదటిది ప్రతిష్ఠ యొక్క ప్రాధాన్యత ఏంటో అర్థం అవ్వాలి. రెండోది ప్రతిష్ఠ కొరకు ఎంత ప్రార్థన చేయాలో అర్థం అవ్వాలి. మూడోది ప్రతిష్ఠ యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థం అవ్వాలి. 4వది ప్రతిష్ఠలో ఎంత కొనసాగించాలో, ఎంత పట్టుదల కలిగి ఉండాలో మనము ఆలోచన చేయాలి. దెన్ 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, పర్సూయన్స్ ఆఫ్ ద డెడికేషన్. ప్రతిష్టని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒప్పించడం నేర్చుకోవాలి. ఒప్పించడం అంటే తెలుసు కదా. మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఏలి ఆయన షిలోహు మందిరంలో ఆయన కుమారులు ఇరువురు హోఫ్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్న టైంలో ప్రతి సంవత్సరం ఈ ఎల్కానా ఆయన కుటుంబంతో కలిసి షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేవాడు. భర్త చెప్తే భార్య ఏం చేయాలి? మీరే అంటే మీ దగ్గర ఏమి లేదైతే భర్త చెప్తే భార్య ఏం చేయాలి? వినాలి. సో 3వ వచనంలో చూడండి, 3వ వచనం 2వ వచనం దగ్గర నుండి 3వ వచనం నుండి మనం చదివితే 3వ వచనం, ఇతడు షిలోహులో ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అక్కడికి పోచుండు. ప్రతి సంవత్సరం వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాడుగా మనకు అనిపిస్తూ ఉంది. అవే మాటలు మరొక వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. 21వ వచనం, ఎల్కానాయు అతని ఇంటి వారందరూ
యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే అన్న ఏం చెప్తుందో జాగ్రత్త వినండి. ప్రతి సంవత్సరం ఎవరితో పాటు వెళ్ళాలి? భర్త బయలుదేరితే అన్న బయలుదేరాలి, అన్నతో పాటు పెన్నెన్న బయలుదేరాలి, వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరూ బయలుదేరాలి. అయితే 21వ వచనంలో 22వ వచనంలో మనం చదివితే, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, తర్వాత వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకుని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. జాగ్రత్తగానండి. ఈ భర్తను ఒప్పించడంలో ఏమొక మంచి ప్రావీణ్యత ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమని భర్తగా చెప్తుందంటే, నా కుమారుడు పాలు విడిచిన తర్వాత నేను మందిరానికి తీసుకొని వస్తాను, మందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత మందిరంలో విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కుమారుడు వెనక్కి తీసుకురావటానికి అవకాశం లేదు. నేను అలాగ మొక్కున్నా, దేవునికి నా కుమారుడిని అలాగ ప్రతిష్ఠ చేసుకున్నా. కాబట్టి పాలు విడిచేంత వరకు, అది 3 సంవత్సరాలే కానీ 5 సంవత్సరాలే కానీ, అప్పుడు వరకు నువ్వు నన్ను మందిరానికి రా, షిలోహ్లోనికి రా అని నన్ను అడగొద్దు అని భర్త ఏమని చెప్తున్నాడంటే, నీకు ఏది మంచిదో అదే చెయ్యి అని చెప్పే స్థాయికి తన్ను తాను భర్త ఎదుట ఒప్పించడంలో సఫలీకృతమైంది. ఈ రోజుల్లో ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. మీరు అప్పుడప్పుడు మీరు కూడా ఈరోజు 3 రోజులు మీటింగులు, అయ్యగారు మీటింగులు పెట్టారు, ఫస్ట్ రోజు వచ్చారు, 2వ రోజు వచ్చారు, 3వ రోజు వచ్చారు. వచ్చేటప్పుడు భర్తలను కెలికి వస్తారు, రావచ్చు కదా మందిరానికి అని. ఆయన నేను రానులే అంటడం, 2వసారి అడుగుతాడు, నువ్వు పోలే అంటడం, 3వసారి అంటాడు, ఏం పుట్టింది నీకు? అక్కడంతా అంత మీటింగ్ జరుగుతుంటే నువ్వు రాకపోవటానికి కారణం ఏంటి? వాడికి ఏదో పుట్టింది కాదు, అసలు నీకేదో పుట్టింది. నువ్వు సరిగా భర్తను ఒప్పించడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎల్కానా విషయంలో ఎప్పుడు భార్య ఆయనకి ఎప్పుడు ఆటంకంగా కనిపించాల. చెప్పే విషయంలో, ఒప్పించే విషయంలో మనము ఫెయిల్ అవుతా వచ్చినాం. మీరు ఎప్పుడన్నా మీ భర్తల్ని, మీ పురుషుల్ని, మీ కుమారుల్ని, మీ కుమార్తెల్ని, ఈ 3 దినాలు మీటింగులు జరుగుతున్నాయి, ఇక్కడ వస్తే మనం ఆశీర్వదించబడతాం, ఈ 3 దినాలు దేవుని సేవకులు వస్తున్నారు, మందిర ప్రతిష్ట వార్షికోత్సవం జరుగుతుంది అని ఒప్పించడంలో ఎప్పుడన్నా సఫలీకృతం అయ్యారా ఈ 26 సంవత్సరాల్లో? ఒకవేళ సఫలీకృతం కాకపోతే రేపటి దినాన లాస్ట్ రోజు ఒప్పించడం నేర్చుకోవాలి. మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటాం అర్థం ఏంటంటే, ఈ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చిందా లేదంటే ఒకళ్ళే వచ్చారా అని అంటే, సమూయేలును దేవునికి ప్రతిష్ఠ టైంలో అందరూ వచ్చారు. కుటుంబం కనిపిస్తూ ఉంది, ఎల్కానా కనిపిస్తూ ఉన్నాడు, హన్నా కనిపిస్తూ ఉంది, సమూయేలు కనిపిస్తూ ఉన్నాడు, పెనిన్న వాళ్ళ కుమారులు కుమార్తెలు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మన కుటుంబీకుల్లో ఉన్న వారిని ఒప్పించడంలో మనం సఫలీకృతం అవ్వాలి. ఇది పర్సుయేషన్ అని అంటాం. సో ఇది 5వ విషయం. దెన్ 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ విషయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ ప్రెషస్, అంటే చాలా విలువైనది మన ప్రతిష్టలో ఉండాలి. ఈరోజు చాలా సందర్భాల్లో దేవునికి విలువైన వాటిని తీసుకురావడంలో మనం ఫెయిల్ అయిపోయాను. జాగ్రత్త వినండి. మరలా ఆ వచనాలే నేను చదువుతున్నా. 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే, అంటే ఎన్ని సంవత్సరాలు పాలు మాన్పించిందంటే, ఆ రోజుల్లో యూదుల సాంప్రదాయ ప్రకారం కనీసం 3 సంవత్సరాల తర్వాత పాలు విడిచారు. 3 సంవత్సరాల దాకా ఇచ్చేవాడు. ఇప్పుడు 6 నెలలు ఇవ్వడానికి కష్టపడుతున్నారు తల్లులు. వాళ్ళందరికీ దేవునికి వందనాలు, వాళ్ళకు కూడా వందనాలు. ఆ రోజుల్లో 3 సంవత్సరాలు పాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చదవండి, ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూముడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులో ఉన్న మందిరమునకు వచ్చాను. ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉనండి. ఇప్పుడు బాలుడిని ప్రతిష్ఠించుకోవాలి, తన కుమారుడిని ప్రతిష్ఠించుకోవాలనుకుంది. అసలు కుమారుడిని మందిరంలో వదిలేయటమే చాలా పెద్ద ప్రతిష్ట. మరలా నేను నా కుమారుడిని తీసుకొని వెళ్ళను, వాడిని తీసుకొని వచ్చిన తర్వాత మరలా నేను బ్యాక్ తీసుకెళ్ళను. ఒకవేళ నేను చనిపోయినా, నా భర్త చనిపోయినా, నేను ప్రతిష్ఠ చేసుకున్నా, నాజీరు చేశా కాబట్టి వెనక్కి తీసుకోను అనేది కుమారుడిని అర్పించడమే పెద్ద సవాల్తో కూడిన ప్రతిష్ఠ అయితే, ఇంకా చేస్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమేమి తీసుకుని వచ్చిందంట? 3 కోడెలను. జాగ్రత్తగా చూడండి తల్లి, అక్కడ ఎన్ని కోడెలు? 3 ఉన్నాయా లేకపోతే 1 కోడెను ఉందా? 3 కోడెలను, తూముడు పిండిని,
ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని వచ్చిన తర్వాత మందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత కుమారుడిని అర్పించి 25వ వచనం చూడండి. వారు ఒక కోడను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. సో ఎవరి చేతిలో పెట్టేసింది అనంటే ఆ మందిర యాజకుడైన ఏలి చేతిలో సమూయేలుని అప్పగించేసింది. మరి ఎన్ని కోడలను వదిలించింది? ఒక కోడను వదిలించింది. జాగ్రత్తనండి, మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో విశ్వాసులకి చాలా తెలివి ఎక్కువైంది. ఎంత తెలివి ఎక్కువైందో నేను చెప్తాను. మాకు తెలిసిన ఒక ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ జీతం వచ్చింది, సుమారుగా 40,000 పైన జీతం వచ్చింది. ఆయన ఏమనుకుంటున్నట్టే ఫస్ట్ జీతం ఎవరిది? ఆబ్వియస్లీ దేవుడిది. దేవుడిది కూడా ఇంకొంచెం గట్టిగా అడుగుతున్నా, దేవుడిది అంటే పాస్టర్ గారికా లేకపోతే ఇంకా వేరే దానికా? ఎవరు చెప్పండి, ఇది కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పాస్టర్ గారికి. ఈ తెలివిగల అయ్యగారు ఏం చేసిందంటే పాస్టర్ గారికి ఏమి ఇవ్వాల, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు అన్నాడు, కేకు తెచ్చిండు, అన్నీ తెచ్చిండు. మొత్తం భోజనాలు, ఊరు మొత్తం భోజనాలు పెట్టి 30,000 ఖర్చు చేసి ఆ కేకుకి ఒక 5,000 ఖర్చు చేసి ఈయన చూపించుకొని అయ్యగారికి 500 కానుక పెట్టిండు. మళ్ళీ చెప్పుకోవటం ఏంటి? నా ఫస్ట్ జీతం అంతా మందిరానికే ఇచ్చాం, దాన్ని ఇవ్వటం అనరు. అన్నా దగ్గర ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అన్న మందిరానికి ఒక కోడెను వధించితే 2 కోడెలు ఎవరికి ఇచ్చినట్టు? అక్కడ ఏలీకి ఇచ్చింది. మరి మీరు సేవకుడికి ఎంత ఇస్తున్నారు? మీరు అనొచ్చు, సేవకుడు మేము ఇవ్వటం ఏంది, ఆయన దగ్గర నుంచి లాక్కుంటున్నాం మేము. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు సమయాలు అంత ఆశీర్వదించబడిండు? రాజుల్ని అభిషేకించి అంత ప్రవక్త ఎందుకు అయ్యిండు? అసలు ఇక్కడ నుండి దక్షిణ దేశం నుండి ఉత్తర దేశం వరకు ఆయనే సమయాలు దేవుని సన్నిధిలో ఏం చేసినా చెల్లుబాటు అయింది. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించింది. ఎంత ఆశీర్వదించిందంటే సమయాలు మాట చిత్తం లేకుండా సౌలు కానీ దావీదు కానీ అభిషేకింపబడినాయి. రాజుల్ని ఎవరు అభిషేకించడానికి దేవుడు ఎన్నుకున్నాడంటే సమయాలు. అలాంటి సమయాల్ని దేవునికి ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళమ్మ ఎంత డెడికేటెడ్గా ప్రతిష్ఠించిందంటే తూముడు పిండిని అనంటే మోర్ దాన్ 3 కోడలకి ఎంత సరిపోతుందో పిండి, అంత పిండిని తీసుకొని వచ్చింది. ఒక ద్రాక్షారసపు తిత్తినంటే పెద్ద కంటైనర్ తీసుకొని వచ్చింది ఈ రోజుల్లో చెప్పాలంటే. ఎందుకు అనంటే దేవుడికి సమర్పించేటప్పుడు లార్జ్ అమౌంట్లో సమర్పించుకోవాలి, ఎక్కువ స్థాయిలో సమర్పించుకోవాలి. అప్పుడప్పుడు మన వాళ్ళందరికీ ఎంత ఇవ్వటానికి అవకాశం ఉన్నా కొంతమంది జేబులో చేతులు పెడతారు. అయ్యగారుల గురించి చెప్తున్నా, అమ్మగారుల గురించి చెప్పలేదు. జేబులో చేపెట్టి ఆ 10 రూపాయల కాగితం వచ్చిన దాకా లోపలన్నీ తిప్పుతూ ఉంటారు. తిప్పి మొత్తానికి ఫైనల్గా తీసి కానుకేస్తారు. వచ్చినట్టు ఏ రాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే ప్రభువుకి మనం ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఇది విలువైంది, ప్రెషస్ అని నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఈ రోజుల్లో దేవునికి విలువైంది సమర్పించుకునే వాళ్ళు కనిపించట్లా. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే విలువైన దాన్ని ప్రభువుకి. ఓ మాట చెప్తాం, అసలు అన్నాకి 3 కోడెలు, తూముడు పిండి, ద్రాక్షారసం తిత్తి పెద్దదంటారా, కుమారుడు పెద్ద అంటారా? వాల్యూ చెప్పండి. కుమారుడు చాలా వాల్యూ. కుమారుడినే ఇచ్చినప్పుడు 3 తిత్తులు ఇవ్వటం, 3 కోడెలు ఇవ్వటం, ఇది పెద్ద ఆమెకేమీ గొప్ప ఏం కాదు. కానీ ఈ రోజుల్లో దేవునికి ప్రతిష్ఠించుకునే మనం విలువైన దాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. ఒకవేళ అక్కడేమన్నా ఫెయిల్ అయితే ఈ రాత్రి అయినా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇది 6వ విషయం. ఫైనల్గా 7వ విషయాన్ని, చివరి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాం. దాని 7వది ఇప్పుడు మనం చదువుకున్న 28వ వచనంలో ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్షన్ ఆఫ్ డెడికేషన్. ఈ ప్రతిష్ఠ యొక్క పరిపూర్ణత మనకు కనిపిస్తూ ఉంది. ఎలా ప్రతిష్ఠించుకుంది అనంటే 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. జాగ్రత్త చూడండి, తాను బ్రతికిన దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని. బ్రతికిన దినాలన్నీ ఎవరికి? చెప్పండి. ఒకవేళ మనం మన పిల్లల్ని దేవుని సేవకో లేకపోతే సేవకుడి దగ్గర మందిరంలోనో ఏదైనా సేవ చేయటానికో డ్రమ్ము కొట్టడానికో పెడితే మందిరంలోనూ ఉంచుతావా? ఉంచం. నువ్వు గంటే డ్రమ్ము కొట్టిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చి నీళ్లు పోసుకొని మీ నాన్నకి పోబెట్టు, నేను చర్చిలో కూర్చుంటా. మన ప్రతిష్టకి అన్నా ప్రతిష్టకి ఉన్న తేడాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. బ్రతుకు దినములన్నిటిను జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఒక 2 సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాం. సమూయేలు ఎలాంటి వాడు, సమూయేలుని ప్రతిష్ఠించిన తల్లి ఎలాంటిది అంటే, అసలు దేవుని మందిరంలో షిలోహులో కానీ, ప్రత్యక్ష గుడారంలో కానీ, దేవుని మందిరంలో కానీ ఎల్కానా యాజక గోత్రంలో నుంచి వచ్చినవాడు, లేవీ గోత్రంలో నుంచి వచ్చినవాడు, దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి పిలువబడినవాడు. తర్వాత సమూయేలు కూడా అలాంటి వాడే. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు దేవుని మందిరంలో లేవీయుడు అనేవాడు, యాజకుడు అనేవాడు పరిచర్య చేయాలంటే ఎన్ని సంవత్సరాలకి రావాలి దేవుని మందిరంలోకి అని అంటే 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు నేను చదువుతున్నా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, ఇది లేవీయులను గురించిన విధి. ఎవరిని గురించిన విధి ఇది? లేవీయులు యాజకులకి సంబంధించిన వాళ్ళు. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడు ప్రత్యక్ష గుడారపు సేవలో పనిచేయుటకు రావాలను. ఎన్ని సంవత్సరాల వయసు నుండి రావాలి? 25 సంవత్సరాల వయసు నుండి. అది లేవీలందరికీ సంబంధించింది. అందులో ప్రత్యేకంగా కహాతు కుటుంబానికి లేదు అనంటే యాజకత్వం చేసేవాడే అయి ఉండాలి అనంటే, యాజకత్వం చేసేవాడు ఎన్ని సంవత్సరాలకు రావాలి? మరొక వచనాన్ని చదువుతున్నా, 4వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగలిగిన వారి సంఖ్యను రాయించుము. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల కంటే 30 సంవత్సరాలకి వాళ్ళు రావాలి. సో దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు కూడా సేవకు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు? 30వ ప్రాయం 30 సంవత్సరాలకు వచ్చాడు. ఇది యేసుక్రీస్తు జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఎన్ని సంవత్సరాలు చేయాలి అని అంటే 50వ సంవత్సరం తర్వాత ఇంక చేయటానికి లేదు. రత్నం గారికి 50 సంవత్సరాలు దాటి ఉంటాయి, మాకే వస్తున్నాయి జాగ్రత్తగా ఆలోచన చేస్తే. కానీ సమూయేలుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 30 సంవత్సరాలు తీసుకొచ్చిందా తల్లి? పోనీ 50 సంవత్సరాల వరకే ప్రతిష్ఠించుకుందా? 50 తర్వాత నా కుమారుడు నేను తెచ్చుకుంటాను, ఇది ధర్మశాస్త్రం యొక్క రూలు అనుకుందా? లేదు. తాను బ్రతుకు దినములన్నీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వాడు చనిపోయేవాడుకు ఎందుకు దీన్ని పర్ఫెక్షన్ అన్నానంటే, పరిపూర్ణత ఎందుకు అన్నామంటే, మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం చనిపోయేంతవరకు ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి. మనం మరణించేంతవరకు ప్రభువుకి సమూయేలు ఎందుకు అంత ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని అంటే, తల్లి ఎలా ప్రతిష్ఠించుకుందంటే 25 సంవత్సరాలకో ధర్మశాస్త్రంలో రాయబడినప్పుడు 30 సంవత్సరాలకు తీసుకొని రాలా. పాలు విడిచినది మొదలుకొని బ్రతుకు దినములన్నిటిలో ఈరోజు మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య, మనల్ని మనం ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎలా ప్రతిష్ఠించుకోవాలి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మన బ్రతుకు దినములన్నిటిన యెహోవాకాడు ప్రతిష్ఠుడు. ఆ వచనం మరలా చదువుతున్న చూడండి, 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. 2వ అధ్యాయం మనం చదివితే అన్న విజ్ఞాపన, అందులో చాలా అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రతిష్ఠకి ప్రాధాన్యత ఏంటో మనం ఎరగాలి. నాకు మగపిల్లోనే కావాలి, అదే ప్రాధాన్యత. మీ జీవితాల్లో మీ ప్రాధాన్యత ఏంటో మీరు ఎరగాలి. చిన్న చిన్న ఓట్ల కోసం మీరు ప్రార్థన చేయొద్దు. చిన్న చిన్న ఓట్ల కోసం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం లేదు. తిండి కోసం మాకు ఈ పూటకి ఇడ్లీ కావాలి, వీటి కోసం కాదు మనం ప్రతిష్ఠించుకునేది. ఏది శ్రేష్టమైందో, ఏది ప్రాధాన్యత ఏందో అది మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. రెండోది, దానికి తగినంత ప్రార్థన ఉండాలి. ఎంత ప్రార్థన అంటే కన్నీటితో మనము సంపాదించుకొని తిరిగి పొందుకునేంత ప్రార్థన మనకు ఉండాలి. దాని వెనక మూడవది ఉద్దేశం ఉండాలి. ఎంత మంచి ఉద్దేశం అంటే, నాకు మగపిల్లోడిని ఇస్తే నేను నీకు ఇచ్చేస్తా. ఎంత అనంటే, మంగళ కత్తి వాడి జీవితంలో రానే రాదు. అలా రావట్లేదనంటే, నేను చనిపోయినా, ఎల్కానా చనిపోయినా, నా భర్త చనిపోయినా వాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, నీకే నాజీరు చేయబడిన వాడు. అంత మాత్రమే కాదు, పర్సిస్టెన్సీ, ఎంత పట్టుదల ఉంది అనంటే, ప్రతి చోట ప్రార్థన చేస్తూనే ఉంది. మనసులో ప్రార్థన చేస్తూ ఉంది, పెదాల్లో ప్రార్థన చేస్తూనే ఉంది, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంది, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి ఎక్కడైతే ఆసనం మీద కూర్చుంటుందో దాని ఎదురుగా వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రతిష్ఠించుకున్న స్త్రీగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆమె ప్రతిష్టను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భర్తను ఒప్పించటంలో, నేను ఇప్పుడు రాలేను, ఈ సంవత్సరం రాలేను, 3 సంవత్సరాలు నా కుమారుడిని, ఒకవేళ నేను వచ్చానంటే నా కుమారుడిని ప్రతిష్ఠించానంటే మరలా నా కుమారుడిని వెనక్కి తీసుకొనే వెళ్ళేది కానే కాదు. ఇది కూడా భర్తను ఒప్పించటం, మన పురుషుని ఒప్పించడం మనకు తెలియాలి, సేవకుడిని ఒప్పించడం తెలియాలి. అంతేగాని
ఏదో ఒక మాట అనేసి నొప్పించడానికి ఈరోజు ఒప్పించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, నొప్పించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? కొంతమంది నొప్పించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వద్దులే మేము వెళ్ళొస్తాంలే అని తప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమో మనం జాగ్రత్తగా చూస్తే భర్తను ఒప్పించడంలో సఫలీకృతమైంది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆరో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విలువైన ప్రతిష్ట. ఆమె కుమారుడిని విలువగా ఇచ్చింది. ఆమె వధించేదానికన్నా ఎక్కువ 3 తీసుకొని ఒకటే వధిస్తుందంటే డబల్ పోర్షన్ సేవకుడికి ఇచ్చేట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఫైనల్లీ ఆమె ప్రతిష్ఠించిన కుమారుడు ఎలాంటి కుమారుడు అనంటే, జీవిత దినాలన్నీ, బ్రతుకు దినాలన్నీ ప్రభువుకు ప్రతిష్ఠించింది. మనం మన జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నప్పుడు జీవితం అంతా ప్రభువు కొరకు బ్రతకటానికి మనం ప్రతిష్ఠించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం జాగ్రత్తగా సజీవ యాగంగా మనల్ని మనం ప్రభుకి అర్పించుకోవాలి. అంటే లివింగ్ సాక్రిఫైస్ లాగానే దేవునికి మనం అర్పించుకోవాలి అన్న విషయాలు ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రాత్రి ఈ 7 విషయాలు మనసులో ఉంచుకొని దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఈ 3 దినాల ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఒకవేళ మనం ఎక్కడన్నా తప్పిపోతే, ప్రభువా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను, మరలా నీ సన్నిధిలోని నేను వస్తానని ఒక మంచి తీర్మానం చేసుకుందండి. ఒక చిన్న చరణం పాడుకున్న తర్వాత